నమస్తే. కూలీ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్నటువంటి మూవీ కింద చెప్పుకోవచ్చు. అయితే ఈ కూలీకి సంబంధించి ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి అంశాలు బయటకు వస్తున్నాయి. ఏంటి అంటే అసలు కూలీ అనే సినిమా పూర్తి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మొత్తాన్ని కలపబోతుందా? అసలు దీంట్లో ఏ నటులు ఉన్నారు, ఎలాంటి క్రేజ్ రాబోతుంది, రోజు రోజుకి ఒక కొత్త అప్డేట్ రాబోతుంది కూలీ గురించి. అయితే ఈ అప్డేట్స్ గురించి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, కూలీకి సంబంధించి చిన్న గ్లిమ్స్ వస్తేనే పూర్తిగా ఇండియన్ మొత్తం కూడా షేక్ అయిపోయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ నటిస్తుంది ఎవరో కాదు, సూపర్ స్టార్ రజనీకాంత్. కానీ రజనీకాంత్ గారితో పాటు మహామహులు గణగణులు ఈ సినిమాలో కనిపిపోతున్నారన్న సంగతి మనకు తెలిసిందే. అయితే నాగార్జున గారు అన్న సంగతి కూడా మొన్న నాగార్జున గారి బర్త్డే సందర్భంగా దానికి ఫోటో ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. మొత్తానికి ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ పాత్రల పేర్లు ఏంటి అనే దాని మీద ఒక క్లారిటీ వచ్చిందని అయితే తెలుస్తుంది. అయితే ఏంటి అని చెప్తే ఏం చెప్తారు? అంటే భారీ తారాగణం అండి. సినిమా రంగంలో ఇంత భారీ తారాగణం అనేది మనం కూలీతో చూడబోతున్నాం అనిపిస్తుంది. అంతమంది నటీనటుల్ని వాళ్ళు ఈ సినిమాలో ఇన్వాల్వ్ చేస్తున్నారు. లోకేష్ కనకరాజు మరి రజనీకాంత్ పాత్ర రివీల్ చేశారు. అంటే పాత్ర పేరు దేవా. దేవాగా నటిస్తున్నాడు. గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చే కథగా చెప్తున్నారు కాబట్టి రజనీకాంత్ పాత్ర దేవా అని, నాగార్జున పాత్ర సైమన్ అని రివీల్ చేసుకుంటూ వచ్చారు. సన్ పిక్చర్స్ వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళు అప్డేట్స్ ఇస్తూ వచ్చారు. ఏ పాత్ర ఎవరు పోషిస్తున్నారో ఆ పాత్రల పేరేంటి అని చెప్పుకుంటూ రివీల్ చేసుకుంటూ వచ్చారు. దేవా పాత్ర, సైమన్ పాత్ర రివీల్ చేశారు. ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాలో అసలు నాగార్జున నటించడానికి అత్యధిక రెమ్యునరేషన్ ఆఫర్ చేశారట. దాదాపు 24 కోట్లు నాగార్జునకి ఇచ్చారని. నెగిటివ్ షేడ్ ఉన్న పాత్ర. మరి మెయిన్ విలన్ నాగార్జున అవుతాడా లేకపోతే ఉపేంద్ర అవుతాడో తెలియదు. ఉపేంద్ర కూడా మెయిన్ విలన్ కానీ చేస్తున్నట్టు చెప్తున్నారు. అంటే ఇక్కడ హీరోకి విలన్కి కూడా వేరియేషన్స్ లేకుండా పోయింది, తేడా లేకుండా పోయింది. నెగిటివ్ పాత్రకి మంచి పేరు వచ్చే అవకాశం ఇప్పుడు ఉంటుంది. కాబట్టి ఒక నాగార్జున మంచి నిర్ణయం తీసుకున్నాడు అనుకుంటున్నాను నేను ఈ సినిమా యాక్సెప్ట్ చేసి. ఇంకోటి ఏంటంటే మరి ఉపేంద్ర పాత్ర పేరు కలేషా పాత్ర. అది కూడా వాళ్ళు సన్ పిక్చర్స్ వాళ్ళు రివీల్ చేసుకుంటూ వచ్చారు. అలాగే దయాళ్ పాత్రని సౌబిన్ సాహిర్ పోషించాడు, మలయాళ నటుడు. మంజుమ్మల బాయ్స్తో అతని పేరు వచ్చింది. అతను కూడా దీంట్లో ఉన్నాడు. మరి అలాగే ఇక రాజశేఖర్ అనే పాత్రని పోషిస్తున్నారు. అలాగే ప్రీతి అనే పాత్రని శృతి హాసన్ పోషిస్తుంది. ఇలా వరుస పెట్టి వీళ్ళు రివీల్ చేసుకుంటూ వచ్చారు. ఇంకొకటి ఏంటంటే రవితేజ, మాస్ మహారాజు రవితేజ కూడా ఇందులో నటించబోతున్నాడు అనేది సమాచారం ఉంది. వాళ్ళు అఫీషియల్గా కన్ఫర్మ్ చేయలే రవితేజ విషయాన్ని. ఇప్పుడు నాగార్జున కానీ లేకపోతే సత్యరాజ్ కానీ ఉపేంద్ర కానీ శృతి హాసన్ వీళ్ళందరూ అఫీషియల్ కన్ఫర్మేషన్. సౌబిన్ సాహిర్ వీళ్ళ అఫీషియల్ కన్ఫర్మేషన్. రవితేజ అయితే అక్కడ సెట్లో కనిపించాడని చెప్పి ఫోటోలు కూడా కొంత వచ్చినాయి. కాబట్టి రవితేజ పోషిస్తున్న పాత్ర ఏంటి అనేది తెలియదు. ఇంకా రవితేజ తాగుతుందా లేకపోతే ఇంకా ఏమన్నా దీంట్లో ఎంటర్ అవుతారా అనేది కూడా తెలియదు. మొత్తానికి ఒక భారీ తారాగణంతో కూలీ తెరకెక్కబోతుంది. అయితే గతంలో చూసుకుంటే కల్కి సినిమాలో మనం చూసాం, ఎస్ఎస్ రాజమౌళి గారు కావచ్చు, లేదంటే క్యాష్ అనుదీప్ కావచ్చు, ఇలా చాలామంది జస్ట్ గెస్ట్ అపీరియన్స్ కావచ్చు, అదిగాక ఆర్జీవి గారిని కూడా మనం చూసాం. అయితే తర్వాత అడిగితే సినిమా సెట్లో లేదు జస్ట్ చూసిపోయారని చెప్పేసి అన్నయ్య మాట్లాడారు. కానీ నిజంగా కూలీ సినిమాకి మాత్రం చాలా పెద్ద తారాగణం పనిచేస్తుందని చెప్పేసి అయితే అంటున్నారు. అటు నుంచి బచ్చన్ గారు రాబోతున్నారు బాలీవుడ్ నుంచి అని చెప్పేసి, మళ్ళీ రానా దగ్గుపాటి కూడా ఉండబోతున్నాడు అని చెప్పి చాలా రకాల వార్తలు అయితే వస్తున్నాయి. మొత్తానికి ఈ సినిమాకి సంబంధించి చూస్తే పూర్తి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం ఈ సినిమాలో కనిపించబోతుందంటే ఏమంటారు? ఇప్పటికే ఉన్నదే భారత తారాగణం. ఇక అమితాబ్ ఉంటారా లేదా తెలియదు. ఇక రానా అంటే వీళ్ళు వేటాయంలో కాంబినేషన్ ఇది. మళ్ళీ రిపీట్ చేస్తారని నేను అనుకోవట్లేదు. ఇంకా కమల్ హాసన్ విక్రమ్ పాత్ర మల్టీవర్స్ అంటున్నాను కాబట్టి లోకేష్ కనకరాజుకి పెట్టిన ఆశ్చర్యపడక్కర్లా. సూర్య కానీ సంజయ్ దత్ కానీ వాళ్ళు ఎక్కడైనా ఎంటర్ అవుతారా, కనెక్ట్ చేస్తారా, ఢిల్లీ అనే పాత్ర కార్తీక్ కానీ వాళ్ళు దీంట్లో ఎంటర్ అవుతారా లేదా వీళ్ళే కంటిన్యూ అవుతారా అనేది కూడా తెలియదు. కానీ మొత్తానికైతే ఒక మంచి హైప్ అయితే క్రియేట్ అయ్యేలాగా కూలీ సినిమా ఉంది. షూటింగ్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంది. మన రామోజీలో జరిగింది ఈ మధ్యన ఇక్కడ మొన్నటి వరకు. ఇప్పుడు అనకాపల్లిలో జరుగుతుంది. ఇట్లా వైజాగ్ పోర్ట్లో జరుగుతుందని చెప్పి అంటున్నారు. ఇలా చాలా చోట్ల అంటే స్మగ్లింగ్ నేపథ్యంలో కాబట్టి బహుశా వైజాగ్ పోర్టు ఇలాంటి లొకేషన్స్ ఎంచుకున్నారేమో అనుకుంటున్నా. అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత మళ్ళీ అంత పెద్ద స్థాయిలో, ఎందుకంటే కమల్ హాసన్ గారిని చూసాం, రోలెక్స్గా సూర్య గారిని చూసాం, ఢిల్లీగా కార్తీని చూసాం, విజయ్ తలపతి ఎవరైతే ఉన్నారో తను లియోలో తను కనిపించడం చూసాం. ఇలా వీళ్ళందరూ కూడా కనిపిస్తున్నారు. కాబట్టి ఆఖరిగా ఎవరితో ముగిపోతుంది ఈ యొక్క
మల్టీ యూనివర్స్ అంటే ఖచ్చితంగా నెక్స్ట్ అమితాబ్ బచ్చన్ రాబోతున్నారు, బాలీవుడ్ రేంజ్లో అమితాబ్ బచ్చన్ లాస్ట్ హీరోగా, వీళ్ళందరూ అక్కడితో క్లోజ్ అవుతున్నారు అని చెప్పేసి కొన్ని కథనాలు అయితే వినిపిస్తున్నాయి. దాని గురించి ఏమంటారు? అమితాబ్ ఉండొచ్చు కూడా, ఎందుకంటే ఈ మధ్య కల్కి సినిమా ఎంత పెద్ద హిట్టో తెలుసు. పైగా లోకేష్ కనకరాజుకి అమితాబ్తో చేయలేదని ఒక అసంతృప్తి పోతుంది. ఎందుకు ఇంతమంది తారాగణంతో సినిమాలు చేసినప్పుడు అమితాబ్ కూడా ఉంటే బాగుంటుంది కదా అనుకోవచ్చు, చెప్పలేము. అది అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు మనం చెప్పలేము. రవితేజ కానీ అమితాబ్ కానీ ఇంకా రాబోయే హీరోలు ఎవరైనా కానీ ఇప్పుడు దాకా అయితే కన్ఫర్మ్ అయిన వాళ్ళు వీళ్ళండి. వీళ్ళ పాత్రలు అంటూ రివీల్ చేసుకుంటూ వచ్చారు. చూడాలి ఏం జరుగుతుంది అనేది. సో మొత్తానికి హీరోల మీద హీరోలు కనిపించబోతూ వస్తున్నారు. కానీ వాస్తవం చెప్పాలంటే ఇక్కడ ఎవరిని మెచ్చుకోవాలి అంటే ఖచ్చితంగా లోకేష్ కనకరాజు గారిని మెచ్చుకోవాలి. ఎందుకంటే సాధారణంగా మల్టీ యూనివర్స్ సినిమాలు ఏదైతే ఉందో, లేదంటే మనకు మల్టీ స్టార్ మూవీస్ ఏదైతే ఉంటాయో ఒక ఇద్దరు హీరోలు పెట్టడానికి చాలా పెద్ద ఇబ్బందులు పడాల్సి వస్తుంటుంది డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ. కానీ ఇంతమందిని తీసుకొస్తున్నారంటే లోకేష్ గారి గురించి ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే ఇంతమంది లేకపోతే కూడా సినిమా వసూలు పరంగా వెనకబడిపోతుందండి. ఇంతమంది భారీ తారాగణం ఉందంటేనే జనాలు కూడా మోతాదు మించిన డోస్ పడాల్సి వస్తుంది. అందుకోసమనే డైరెక్టర్లు కూడా అలాంటి పాత్రల మీద కసరత్తులు చేసుకుంటూ ఆ పాత్రలను చొప్పిస్తున్నారు, లేకపోతే కష్టమైపోతుంది. కాబట్టి అది జైలర్తో మనం సక్సెస్ చూసాం. జైలర్ ఎంత పెద్ద హిట్ అయింది. మరి ఆ ప్రత్యేకమైన పాత్రలు శివరాజ్ కుమార్ కానీ, లేదా మోహన్ లాల్ కానీ, జాకీ ష్రాఫ్ కానీ వీళ్ళందరినీ తీసుకొచ్చి చేయటం వల్ల ఒక మంచి హైప్ క్రియేట్ అయింది. అది ఎక్కడికి పోలా. అదే పద్ధతిని మిగతా సినిమాల్లో కూడా ఇప్పుడు ఫాలో అవుతున్నారు. ఇప్పుడు కుబేర సినిమాలో నాగార్జున, ధనుష్ ఇట్లా ఇప్పుడు ఎట్లా చూసుకున్నారు. విజయ్ సినిమాల్లో కూడా వేటాయన్లో కూడా మళ్ళీ చాలా భారీ తారాగణం ఉంది. రాణా ఉన్నాడు, మళ్ళీ ఫహద్ ఫాజిల్ ఉన్నాడు, అమితాబ్ బచ్చన్ ఉన్నాడు. ఇంతమంది భారీ తారాగణం పెట్టుకుంటున్నారు. అట్లా చేయాల్సిందే సినిమా. ముందు కూడా ఇవే సినిమాలు వస్తాయి కంపల్సరీగా. క్యామియో రోల్స్ అన్న కావచ్చు, అట్లాంటి సినిమాలు ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే అంటే ఎలాంటి బాధ్యతలు తీసుకున్నారు లోకేష్ కనకరాజు అంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఇద్దరు హీరోలు మెయింటైన్ చేయడమే చాలా ఇబ్బందికరంగా ఉంటుంటుంది. కానీ ఇంతమంది హీరోల్ని మెయింటైన్ చేస్తున్నారు అంటే లోకేష్ కనకరాజు గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? తను ఎట్లాగో ప్రూవ్ చేసుకున్నాడు, ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్గా ప్రూవ్ చేసుకున్నాడు. కాబట్టి వేరే హీరోలు కూడా ఒప్పుకోవడానికి కారణం కూడా అదే. అక్కడ సక్సెస్ అయ్యాడు లోకేష్ కనకరాజు. మరి ఇంతమందిని డీల్ చేయాలన్నా కానీ ఆ టాలెంట్ ఉంటేనే చేయగలరు, ఆ అనుభవం ఉండాలి కూడా. కొత్త డైరెక్టర్ అయితే ట్యాకిల్ చేయలేడు, ఇంతమంది ఆర్టిస్టులని ట్యాకిల్ చేయలేడు. లోకేష్ కనకరాజుకి ఆ అనుభవం ఉంది కాబట్టి కంపల్సరీగా అతను ట్యాకిల్ చేయగలడు, సత్తా ఉంది. సో మొత్తానికి కూలీ ఎప్పుడు రాబోతుంది ఏంటి అనే దాని మీద ఏమని చెప్తారా? అంటే నెక్స్ట్ ఇయర్ సమ్మర్కి వాళ్ళు రెడీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే రజనీకాంత్ కూడా చాలా చకచకా సినిమాలు చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఒక పక్క వేటాయన్ వచ్చే నెల రిలీజ్ అవుతుంది దసరాకి 10వ తారీఖు. మరి కూలీ సినిమా నెక్స్ట్ ఇయర్ సమ్మర్లోనే ఇప్పుడు రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత జైలర్ 2 కూడా రెడీ అవుతుంది. ఇట్లా వరుసపెట్టి సినిమాలు అయితే ఉన్నాయి కాబట్టి 3 సినిమాలు లైన్లో పెట్టాడు రజనీకాంత్, గ్రేట్ అది. సో మొత్తానికి కూలీకి సంబంధించి మాత్రం ఒక అతిరథ మహారథులు అందరూ కనిపిపోతున్నారు. సో నెక్స్ట్ ఇయర్ ఒక పెద్ద ఫీస్టే అనుకోవచ్చా? 100% కూలీ సినిమా రిలీజ్ అయ్యేటప్పటికి మంచి హైప్ క్రియేట్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో చూద్దాం సార్, మొత్తానికి కూలీ మాత్రం రోజుకు ఒక అప్డేట్తో ఒక హైలైట్గా నిలబోతుంది. చూద్దాం జరుగుతుంది. నమస్తే.